ఇప్పుడు ఎక్కడ చూసినా 'పుష్ప 2' ఈ వైబ్సే సినిమా పరంగా కనిపిస్తూ ఉన్నాయి. సినిమా అంతవరకు పరిమితమైతే పర్వాలేదు గానీ, పొలిటికల్‌గా కూడా కొన్ని సోషల్ మీడియాలతో ఈ 'పుష్ప 2' అయ్యేది అనేది కనెక్ట్ అయ్యి, దీని మీద పెద్ద చర్చ జరుగుతూ ఉంది. యాక్చువల్‌గా ఇప్పటివరకు దేశ చరిత్రలో కనీ విని ఎరుగని సినిమా చరిత్రలో కనీ విని ఎరుగనంత బిజినెస్ చేసింది 'పుష్ప 2' అని చెప్పైతే అక్కడ ఇక్కడ వార్తలు కనిపిస్తూనే ఉన్నాయి. విపరీతమైన హైప్ అయితే ఉంది సినిమాకు. ఎక్కడో బీహార్ వెళ్ళి ట్రైలర్ ఏమంటారు రిలీజ్ ఈవెంట్ పెట్టినా కూడా లక్షల మంది జనం వచ్చారు. అది కూడా మనం చూసాం. నేషనల్ మీడియా కూడా ఆశ్చర్యపోయింది, ఏంటి ఇంత జనం ఏంటి అని. సో ఒకవైపు 'పుష్ప 2' గురించి ఇలా పాజిటివ్గా వినిపిస్తుంటే, మరొక వైపు కొందరు అభిమానులు ఎందుకు డైరెక్ట్గా మెగా కాంపౌండ్కి సంబంధించిన అభిమానులు 'పుష్ప 2' ఫెయిల్ అవ్వాలి అని దీని మీద బహిరంగంగానే శాపనార్థాలు అంటే విమర్శలు చేస్తూ ఉన్నారు. కారణం అందరికీ తెలిసిన ఓపెన్ సీక్రెటే. అల్లు అర్జున్కి మెగా కాంపౌండ్కి మధ్య డిస్టెన్స్ కనిపిస్తూనే ఉంది. మెగా కాంపౌండ్ నుంచి బయటకు వచ్చి తనంటూ ఒక ఓన్ ఇమేజ్ని ఏర్పాటు చేసుకొని తనకంటూ అంటే మెగా కాంపౌండ్ అనే ముద్ర పోగొట్టుకోవాలి, ఎందుకంటే నా నేమ్గానే ఒక బ్రాండ్ ఉంది కదా అన్నది బహుశా అల్లు అర్జున్ ఏమంటారు పాయింట్, లేకపోతే మరి వేరే ఏమైనా ఉన్నాయేమో తెలియదు కానీ డిస్టెన్స్ అయితే ఉంది. అండ్ అల్లు అర్జున్ పాన్ ఇండియా కాదు, ఒక రకంగా చెప్పాలంటే 'పుష్ప 2'లో ఇంటర్నేషనల్ బ్రాండ్ ఏదో అంటారే ఆ విధంగా. ఆ డైలాగ్ అన్నట్లు ఆయనకు వేరే దేశాల్లో కూడా అభిమానులు ఉండే పరిస్థితి వరకు అయితే కష్టపడి వచ్చారు. ఈ క్రమంలో మెగా కాంపౌండ్కి సంబంధించినటువంటి హీరోలకు ఉండే అభిమానులు అల్లు అర్జున్ ఎక్కడ చూసినా ట్రోల్ చేస్తూ ఉంటారు. ఒకనొక స్టేజ్లో ఇటు రామ్ చరణ్ అటు అల్లు అర్జున్ వీళ్ళ అభిమానులు నెట్టింట ఏ విధంగా బూతులు తిట్టుకున్నారో కూడా మనం చూస్తూ ఉన్నాం. రెగ్యులర్గా అది ఒక వార్ లాగా సాగుతూ ఉంది. తాజాగా వీళ్ళిద్దరు అభిమానుల మధ్యలో వైసీపీ అభిమానులు ఒక ఏమంటారు ఒక రకమైనటువంటి పెద్ద ఎత్తున ట్వీట్లు ట్రోలింగ్ల వర్షం అయితే కురిపించుకుంటూ ఉన్నారు. ఎందుకని అల్లు అర్జున్ వాళ్ళకు అంటే సినిమాలు కాదు, ఇక్కడ రాజకీయం కాదు. యాక్చువల్గా అల్లు అర్జున్కి శిల్పా రవిచంద్రారెడ్డికి మంచి ఫ్రెండ్షిప్ ఉంటుంది. శిల్పా రవిచంద్రారెడ్డిని గెలిపించమని చెప్పేటికి అల్లు అర్జున్ మన ఎన్నికల ప్రచారానికి కూడా వెళ్ళారు. అప్పుడు కూడా పిఠాపురం నుంచి పోటీ చేస్తున్న జనసేన అధ్యక్షుడు ఆయన అభిమానులు మెగా అభిమానులు అల్లు అర్జున్ ఏ విధంగా అప్పుడు తిట్టారో మనం చూసాం. అది కేసు వరకు పెట్టారు అక్కడ. తర్వాత హైకోర్టుకి వెళ్ళి ఆ కేసు కొట్టేయించుకున్నారు. అంత ఫ్రెండ్షిప్ ఉంది మొత్తం మీద శిల్పా రవిరెడ్డికి ప్లస్ అల్లు అర్జున్కి. ఈ క్రమంలో తాజాగా శిల్పా రవిచంద్రారెడ్డి ఒక ట్వీట్ వేసి 'పుష్ప 2' కోసం వెయిట్ చేస్తూ ఉన్నాం, సో ఈగర్లీ వెయిటింగ్ ఆ వైల్డ్ ఫైర్ చూడడానికి అని చెప్పి ఆయన ట్వీట్ చేయడం ఒక ఎత్తు అయితే, అల్లు అర్జున్ థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్ అని చెప్పి లవ్ సింబల్ పెట్టి థ్యాంక్ యూ వెరీ మచ్ అని చెప్పి ఒక రిప్లై ఇవ్వడం విత్ లవ్ సింబల్ తోటి మెగా అభిమానులను మళ్ళీ ఒక మంట పెట్టింది. ఎందుకంటే వాళ్ళకి సరిపోయిన వైసీపీ నాయకుడు, వాళ్ళకి సరిపోయిన అల్లు అర్జున్ మళ్ళీ ఆయన ట్వీట్ పెట్టడం, ఆయన రిప్లై ఇవ్వడం, మధ్యలో లవ్ సింబల్ యాడ్ చేయడం ఇదంతా. సో మళ్ళీ మెగా కాంపౌండ్కి సంబంధించినటువంటి అభిమానులు పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తూ ఉంటే, మధ్యలో అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఏమో మొన్న ఏదో మట్కా అనే సినిమా రిలీజ్ అయిందట నాగబాబు గారి కొడుకుది, వరుణ్ తేజ్ది. అది కనీసం 2-3 కోట్లు కూడా కలెక్ట్ చేయలేదంట కదా సినిమా. అంత అట్టర్ ఫెయిల్యూర్ అయితే దాన్ని పాయింట్అవుట్ చేస్తూ అల్లు అర్జున్ ఫ్యాన్స్ అంటే ఇప్పుడు మెగా కాంపౌండ్ ఫ్యాన్స్ ఏంది 'పుష్ప 2' ఎట్లా హిట్ అవుతుందో మేము చూస్తాము అది ఇది అని వాళ్ళు నెట్టింట పోస్టులు పెట్టి కమెంట్లు పెడుతూ ఉంటే, వీళ్ళేమో మొన్న మీ కాంపౌండ్ హీరోనే కదా వరుణ్ తేజ్ 2-3 కోట్లుగానే కలెక్ట్ చేయలే ఆ సినిమా, మీరు హిట్ చేసేది ఫ్లాప్ చేసేది మీకు అంత సీన్ లేదులే అని చెప్పి వీళ్ళు అలా అయితే అని చెప్పి అల్లు అర్జున్ అల్లు శిరీష్ ఇద్దరి ఫోటోలు పెట్టి వీళ్ళు ఏమంటారు వీళ్ళు డైపర్లు వేసుకునే టైంలోనే ఇండస్ట్రీ రికార్డ్స్ బ్లాక్ బస్టర్ ఇచ్చిన వాళ్ళతో మీకేందిరా కంపారిజన్స్ అని అల్లు అర్జున్ ఫ్యాన్స్ని రకరకాలుగా విపరీతంగా అయితే తిట్టుకుంటున్నారు, మళ్ళీ విపరీతంగా తిట్టుకుంటూ ఉన్నారు. సో వైసీపీ నాయకుడు అల్లు అర్జున్ ఫ్రెండ్ ట్వీట్ పెట్టడం, ఆయన రిప్లై ఇవ్వడం, మొదలు ఈ 2 చాలవు మెగా అభిమానులకు మంట పెట్టడానికి. సో వాళ్ళు గట్టిగా మండుతూనే ఉన్నారు.
అయినా సినిమాలు ఎవరు హిట్ చేసేది ఏముంది, ఎవరు ఫ్లాప్ చేసేది ఏముంది. ఒక హిట్ చేసి ఒకరు ఫ్లాప్ చేస్తారు సినిమాలు. బాగుంటే చూస్తారు, బాగాలేకుంటే లేదు కదా. అలా అయితే ఇంకా ఒకరు హిట్ చేసి ఒకరు ఫ్లాప్ చేసేటట్లయితే ఇంకా ఇండస్ట్రీలో ఏ సినిమా హిట్ అవ్వదు, ఏ సినిమా ఫ్లాప్ అవ్వదు. అందరి అభిమానులకు, అందరి హీరోలకు అభిమానులు ఉన్నారు. సోషల్ మీడియాలో గట్టి గట్టిగా వాళ్ళు పోయి సినిమాలు ఎంతమంది చూస్తారో తెలియదు. కానీ ఇండస్ట్రీ ఫ్లాపులు, ఇండస్ట్రీ చరిత్రలోనే ఫ్లాపులు మిగిలించే అట్లా సినిమాలు ఎందుకు మిగులుతాయి? ఒక అజ్ఞాతవాసి అని ఉంది, తెలుగు ఇండస్ట్రీ చరిత్రలో ఆ ఫ్లాప్ ఏమంటారు, టాప్ పేజీలలో ఉండదు. ఎవరు ఫ్లాప్ చేసి ఎవరు హిట్ చేసేది ఉంది, ఎవరో గల సాటిస్ఫాక్షన్ కోసం తిట్టుకుంటూ ఉన్నారు అంతే.